తెలుగుదేశం పార్టీ నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్డీఏ శాసనసభ పక్షనేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం చేస్తున్న సందర్భంగా గుండె మడుగుల గ్రామంలో సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకుని కేక్ కటింగ్, బాణాసంచా పేల్చి స్వీట్స్ పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాలి నరసప్ప నాయుడు మరియు గాలి రామ్మోహన్ నాయుడు పాల్గొనడం జరిగింది. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 4వ తడవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు గుండెమడుగుల ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. ఇదే విధంగా కంటిన్యూగా రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఒక చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుంది. అందువల్ల ప్రజలందరూ మంచి తీర్పు ఇచ్చారు. దాన్ని ఆయన కరెక్ట్గా నెరవేరుస్తారని మేమందరం కోరుకుంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూతన ఒరవడి ఈరోజు ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అన్నిట్లో కలుపుకొని ఎన్డీఏ కూటమిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కనీ విరిగిన రీతిలో ఈరోజు మెజార్టీని సంపాదించి ఈరోజు అన్ని మంత్రివర్గంలో కూడా అన్ని కులాల వారీగా అందరికీ సమాన ప్రాతిపదికన చేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకు అనుగుణంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయనకు కూడా ఏ ప్రజలకు ఊహించినంత విధిగా ఈరోజు ఆయనకి పట్టం కట్టారు. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి మాజీ ముఖ్యమంత్రులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయన నిలబడినప్పుడు కూడా రానటువంటి మెజార్టీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన తలంపు కూడా ఇదే ఒకటే చెప్తున్నాడు, నాకు ఇంత ఊహించిన మెజార్టీ ఇచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలా, అదొక్కటే నా తలంపు అని చెప్పేసి ఆయన ఈరోజు పదవిని స్వీకరించక ముందే చెప్తున్నాడు. కాబట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ ప్రజలు, మైనార్టీ ప్రజలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఊహించిన విధంగా పట్టం కట్టారు. కాబట్టి ప్రజలకు కూడా మంచి చేస్తాడని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 3 పువ్వులు 6 కాయలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఎందుకంటే మన ప్రీతమ నాయకులు, పూజ్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈరోజు 11:20 ప్రధాని మోదీ గారు, గౌరవనీయులైన మన భారత ప్రధాని మోడీ గారి సమక్షంలో ఇప్పుడే ప్రమాణ స్వీకారం జరిగింది. మంత్రులు కూడా అందరూ ప్రమాణ స్వీకారం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. చంద్రబాబు నాయుడు రాకతోనే అమరావతి ఊపిరి పీల్చుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శోభిల్లుతుందనే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఓట్లేసి అదే అత్యధిక మెజారిటీతో గెలిపించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకందరూ కూడా పేరు పేరున అందరం కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థిరస్థాయిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజులు వారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. ఈ అరాచక పాలనని ఈ 5 సంవత్సరాలు మనం చూసాము. ఎట్లా పరిపాలన చేశాడు, ఎంత విధ్వంసంగా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారనేది మనం ఈ 5 ఏళ్లలో చూసాం. ఇంకా మంచి రోజులు వచ్చాయి కాబట్టి శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు, అలాగే జనసేన, బీజేపీ మిత్రపక్షాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన సుభిక్షంగా చేస్తారనే నమ్మకంతో ఈరోజు మనందరం కూడా ఈరోజు ఈ సంబరాలను జరుపుకుంటున్నాం. ఓకే, రైట్. గుడ్. మాట్లాడు, నువ్వు కూడా కాళ్ళు పెడతావు.